నెహెమ్యా గ్రంథము 1 నుండి 13 అధ్యాయాలు. అధ్యాయం 1. 1 హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా, 2 నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు, యెరూషలేమును గూర్చియు నేను వారినడుగగా, 3 వారు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. 4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. 5 ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. 6 నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసియున్నాము. 7 నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. 8 నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. 9 అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివిగదా. 10 చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి, నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే. 11 యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్ను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్ను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనయ్యుంటిని. అధ్యాయం 2. 1 అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతని ఎదుట విచారముగా ఉండలేదు. 2 కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా 3 నేను మిగుల భయపడి, రాజు చిరంజీవియగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడియుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. 4 అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి 5 రాజుతో, నీ సముఖమందు నేను దయపొందిన ఎడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. 6 అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తముగలవాడాయెను. 7 ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని, రాజునకనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, 8 పట్టణ ప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. 9 తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్పురౌతులను పంపించెను. 10 హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. 11 అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనేయుండి 12 రాత్రియందు నేనును నాతో కూడనున్న కొందరును లేచితిమి.
యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. 13 నేను రాత్రికాలమందు లోయద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడియుండెను. 14 తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళితినిగాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను. 15 నేను రాత్రియందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలిలోయ గుమ్మములోబడి తిరిగి వచ్చితిని. 16 అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకేగాని యాజకులకేగాని యజమానులకేగాని అధికారులకేగాని పనిచేయు ఇతరమైన వారికేగాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు. 17 అయితే వారితో నేనిట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు. మనకు ఇకమీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి. 18 ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. 19 అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. 20 అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని. అధ్యాయం 3 1 ప్రధాన యాజకుడైన ఎలాషీబును అతని సహోదరులైన యాజకులును లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. 2 అతని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. 3 మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. 4 వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరెమోతును, వారిని ఆనుకొని మెషేజబేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును, 5 వారిని ఆనుకొని తెవకువీయులును బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి. 6 పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పాసెయ కుమారుడైన యెహోయాదాయును బెస్సోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. 7 వారిని ఆనుకొని గిబియోనీయులును మిస్పావారును గిబియోనీయుడైన మెలక్యాయును మేరోనోతీయుడైన యాదోనును ఏటి ఇవతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగుచేసిరి. 8 వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హయా కుమారుడైన ఉజ్జియేలు బాగుచేయువాడయుండెను. అతని ఆనుకొని ఔషధజ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడవరకు దానినుండనిచ్చిరి. 9 వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను. 10 వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేసెను. అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడయుండెను. 11 రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూబును బాగుచేసిరి. 12 వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలును బాగుచేసిరి. 13 లోయద్వారమును హానూనును జానోహ కాపురస్తులును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారము వరకుండు గోడ 1000 మూరలదనుక వారు కట్టిరి. 14 బేత్హక్కెరెము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మమును బాగుచేసెను. అతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. 15 అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజె కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట్యొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను.
16 అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అగ్బోకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. 17 అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను. అతని ఆనుకొని తన భాగములో కేలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన హషబ్యా బాగుచేయువాడాయెను. 18 అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. 19 అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడమలుపు ప్రక్కను మరియొక భాగమును బాగుచేసెను. 20 అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధానయాజకుడైన ఎలాషీబు ఇంటిద్వారము వరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగుచేసెను. 21 అతని ఆనుకొని ఎలాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను. 22 అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి. 23 వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను హష్షూబు అనువారు బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను. 24 అతని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను. 25 అతని ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురము వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను. అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను. 26 ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి. 27 వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెఓక్వీయులు బాగుచేసిరి. 28 గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగుచేసిరి. 29 వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను. 30 అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు 6వ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయువారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను. 31 అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను. 32 మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి. అధ్యాయం 4 మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్వల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి 2 షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? 3 మరియు అమ్మోనీయుడైన టోబీయా అతని యొద్దను ఉండి, వారు కట్టినదానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను. 4 మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. 5 వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించియుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీ ఎదుట వారి పాపమును తుడిచి వేయకుము. 6 అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడియుండెను. 7 సన్వల్లటును టోబీయాయును అరబీయులును అమ్మోనీయులును అష్డోదీయులును, యెరూషలేము యొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నీయు కప్పబడెననియు వినినప్పుడు 8 మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా, 9 మేము మా దేవునికి ప్రార్థన చేసి, వారి భయముచేత రాత్రింబగళ్ళు కావలియుంచితిమి. 10 అప్పుడు యూదావారు, బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా, 11 మా విరోధులును, వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. 12 మా శత్రువుల యొద్ద నివాసులయ్యున్న యూదులు వచ్చి,
నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటిమాటికి మాతో చెప్పగా 13 అందునిమిత్తము గోడవెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి ఈటెలతోను వారి విండ్లతోను నిలిపితిని. 14 అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. 15 వారి యోచన మాకు తెలియబడెననియు దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. 16 అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగము మంది ఈటెలును బల్లెములను విండ్లును కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. 17 గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకునియుండిరి. 18 మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. 19 అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము. 20 గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. 21 ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి, సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిరి. 22 మరియు ఆ కాలమందు నేను జనులతో, ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని. 23 ఇలాగున నేనుగాని నా బంధువులుగాని నా పనివారుగాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. అధ్యాయం 5 1 తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదు చేసిరి. 2 ఏదనగా కొందరు, మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమనిరి. 3 మరికొందరు, క్షామమున్నందున మా భూములను ద్రాక్షతోటలను మా ఇండ్లను కుదువ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుమనిరి. 4 మరికొందరు, రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్షతోటల మీదను మేము అప్పు చేసితిమి. 5 మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు. మా భూములను మా ద్రాక్షతోటలను అన్యుల వశముననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా 6 వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. 7 అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి 8 అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా, వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. 9 మరియు నేను, మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? 10 నేనును నా బంధువులును నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందము. 11 ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను 100వ భాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. 12 అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని. 13 మరియు నేను నా ఒడిని దులిపి, ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును. ఇటువలె వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరూ అలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూను ఈ మాటచొప్పుననే జరిగించిరి.
14 మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తషస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసుకొనలేదు. 15 అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు. 16 ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి. 17 భూమి సంపాదించుకొనిన వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనులలో నుండి వచ్చినవారుగాక యూదులును అధికారులును 150 మంది కూర్చునియుండిరి. 18 నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహుకఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. 19 నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. అధ్యాయం 6. 1 నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని 2 సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలిసికొందము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. 3 అందుకు నేను చేయు పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. 4 వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరల ప్రత్యుత్తరమిచ్చితిని. 5 అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. 6 అందులో, వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, 7 యూదులకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. 8 ఈ పని చేయలేకుండా మేమశక్తులమగుదుమనుకొని వారందరూ మమ్మును బెదరింపజూచిరిగాని 9 నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. 10 అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయియా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు, రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా 11 నేను, నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. 12 అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసెననియు తేటగా కనుగొంటిని. 13 ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకుని, నా మీద నింద మోపునట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చియుండిరి. 14 నా దేవా, వారి క్రియలను బట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టియున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. 15 ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. 16 అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టూనుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును, వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలిసికొనిరి. 17 ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. 18 అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు.
ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. 19 వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచు వచ్చిరి, నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. అధ్యాయం 7. 1 నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట 2 నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. 3 అప్పుడు నేను, బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు. మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని. 4 అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, ఇండ్లు ఇంక కట్టబడలేదు. 5 జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. 6 జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితో కూడా బాబెల రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి 7 తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. 8 అది ఎలాగనగా పరోషు వంశస్థులు 2172, 9 షెఫట్య వంశస్థులు 372, 10 ఆరహు వంశస్థులు 672, 11 యేషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, 12 ఏలాము వంశస్థులు 1274, 13 జత్తు వంశస్థులు 845, 14 జక్కై వంశస్థులు 760 మందియు, 15 బిన్నూయి వంశస్థులు 648, 16 బేబై వంశస్థులు 628, 17 అజ్గాదు వంశస్థులు 2322, 18 అదోనీకాము వంశస్థులు 667, 19 బిగ్వై వంశస్థులు 2067, 20 ఆదీను వంశస్థులు 675, 21 హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు 98, 22 హాషుము వంశస్థులు 328, 23 జేజై వంశస్థులు 324, 24 హారీపు వంశస్థులు 112, 25 గిబియోను వంశస్థులు 95, 26 బేత్లెహేము నెటోపావారు 180, 27 అనాతోతువారు 120, 28 బేతజ్మావెతువారు 42, 29 కిరేత్యారీము కెఫీరా బేయేరోతులవారు 743, 30 రామా గెబలవారు 621, 31 మిక్మిషువారు 122, 32 బేతేలు హాయిలవారు 123, 33 రెండవ నెబోవారు 72, 34 రెండవ ఏలామువారు 1274, 35 హారిము వంశస్థులు 320 మందియు, 36 ఎరికో వంశస్థులు 345, 37 లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు 721, 38 సెనాయా వంశస్థులు 3930 మందియు, 39 యాజకులలో యేషూవ ఇంటివారైన యెదాయా వంశస్థులు 973, 40 ఇమ్మేరు వంశస్థులు 1072, 41 పషూరు వంశస్థులు 1247, 42 హారిము వంశస్థులు 1017, 43 లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మియేలు అనువారి వంశస్థులు 74, 44 గాయకులైన ఆసాపు వంశస్థులు 148, 45 ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు 138,
46 నెతీనీయులైన జీహా వంశస్థులు, హసూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, 47 కేరోసు వంశస్థులు, సియహా వంశస్థులు, పాదోను వంశస్థులు, 48 లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, 49 హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, 50 రెవాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, 51 గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, 52 బేసాయి వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపు షేసీము వంశస్థులు, 53 బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, 54 బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, 55 బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజియహు వంశస్థులు, హటీపా వంశస్థులు, 56 సొలొమోను దాసుల వంశస్థులు, సొట్టి వంశస్థులు, 57 సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, 58 యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, 59 షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. 60 ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును 392. 61 తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి. 62 వారెవరనగా దెలాయియా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642. 63 హబాయియా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు. 64 వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. 65 కాగా అధికారి, ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. 66 సమాజకులందరును 42,360 మంది. 67 వీరుగాక వీరి పనివారును పనికత్తెలును 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 ఉండిరి. 68 వారి గుర్రములు 736, వారి కంచరగాడిదలు 245, 69 వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 70 పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును 70 పళ్ళెములను 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. 71 మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును 14 లక్షల తులముల వెండిని వేసిరి. 72 మిగిలిన వారును 240 తులముల బంగారమును 240 లక్షల తులముల వెండిని 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. 73 అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీయులందరును తమ పట్టణములయందు నివాసము చేసిరి. అధ్యాయం 8. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరును ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, 2 యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింపశక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకునివచ్చి, 3 నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. 4 అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్తో చేయబడినయొక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. 5 అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. 6 ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు
నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. 7 జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదియా మయసేయ కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. 8 ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. 9 జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును, మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. 10 మరియు అతడు వారితోనిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీయు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. 11 అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. 12 ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 13 రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. 14 యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, 7వ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడియుండుట కనుగొనెను. 15 మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. 16 ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. 17 మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసియుండలేదు. అప్పుడు వారికి బహుసంతోషము పుట్టెను. 18 ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. అధ్యాయం 9. 1 ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి. 2 ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 3 మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. 1 జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచుండిరి దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. 4 లేవీయులలో యేషూవ బానీ కద్మియేలు షెబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి, ఎలుగెత్తి, తమ దేవుడైన యెహోవాకు మొర్పెట్టిరి. 5 అప్పుడు లేవీయులైన యేషూవ కద్మియేలు బానీ హషబ్నయా షేరేబ్యా హోదియా షెబన్యా పెతహయా అనువారు, నిలువబడి, నిరంతరము మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. 6 నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. 7 దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే. 8 అతడు నమ్మకమైన మనస్సుగలవాడని ఎరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసినవాడవు నీవే. 9 నీవు నీతిమంతుడవైయుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి,
ఎర్సముద్రము నొద్ద వారి మొర్ను నీవు వింటివి. 10 ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారి ఎడల బహుగర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. 11 మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. 12 ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండినవాడవును రాత్రికాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయ్యుండి వారిని తోడుకుని పోతివి. 13 సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. 14 వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. 15 వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికాజ్ఞాపించితివి. 16 అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లకని ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. 17 వారు విధేయులగుటకు మనస్సులేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగివెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీమీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయుగలవాడవునయ్యుండి వారిని విసర్జింపలేదు. 18 వారు ఒక పోతదూడను చేసుకుని, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుగు పుట్టించినను. 19 వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. 20 వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఏయక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. 21 నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. 22 ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. 23 వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి, ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా 24 ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి. 25 అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకుని, సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవ తోటలను బహువిస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. 26 అయినను వారు అవిధేయులై నీమీద తిరుగుబాటు చేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీ తట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. 27 అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్పెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. 28 వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారిమీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొర్పెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. 29 నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటివలన వాడు బ్రతుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రముననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి.
30 నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివిగాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. 31 అయితే నీవు మహోపకారివైయుండి, వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములు గల దేవుడవైయున్నావు. 32 చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మామీదికిని మా రాజుల మీదికిని ప్రధానుల మీదికిని మా పితరుల మీదికిని నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండునుగాక. 33 మామీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి. 34 మా రాజులుగాని మా ప్రధానులుగాని మా యాజకులుగాని మా పితరులుగాని నీ ధర్మశాస్త్రముననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. 35 వారు తమ రాజ్యపరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడునడతలు విడిచి మారుమనస్సు పొందరైరి. 36 చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమయ్యున్నాము. 37 మా పాపములను బట్టి నీవు మామీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. 38 మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా, మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. అధ్యాయం 10. 1 దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కియా, 2 సెరాయా అజర్యా ఇర్మియా, 3 పషూరు అమర్యా మల్కియా, 4 హట్టూషు షెబన్యా మల్లూకు, 5 హారిము మెరేమోతు ఓబద్యా, 6 దానియేలు గిన్నెతోను బారూకు, 7 మెషుల్లాము అబియా మియామిను, 8 మయజ్యా బిల్గయి షెమయ. వీరందరును యాజకులుగా ఉండువారు. 9 లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ, హేనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, 10 వారి సహోదరులైన షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను 11, మీకా, రెహోబు, హషబ్యా 12, జక్కూరు, షేరేబ్యా, షెబన్యా 13, హోదీయా, బానీ, బెనీను అనువారు. 14 జనులలో ప్రధానులెవరనగా, పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తూ, బానీ. 15 బున్నీ, అజ్గాదు, బేబై. 16 అదోనియా, బిగ్వై, ఆదీను. 17 అటేరు, హిజ్కియా, అజ్జూరు. 18 హోదీయా, హాషుము, బేజై. 19 హారీపు, అనాతోతు, నేబై. 20 మగ్పియాషు, మెషుల్లాము, హెజీరు. 21 మెషేజ, బెయేలు, సాదోకు, యద్దూవా. 22 పెలట్యా, హానాను, అనాయా. 23 హోషేయ, హనన్యా, హషూబు. 24 హల్లోహైషు, పిల్హా, షోబేకు. 25 రెహూము, హషబ్నా, మయస్సేయ. 26 అహీయా, హానాను, ఆనాను. 27 మల్లూకు, హారిము, బయనా అనువారు. 28 అయితే జనులలో మిగిలినవారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రముననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. 29 వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. 30 మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయునుందుమనియు 31 దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనేగాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందుమనియు, 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. 32 మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చెదమని నిబంధన చేసుకొంటిమి. 33 సవరింపబడిన రొట్టె విషయములోను, నిత్యనైవేద్యము విషయములోను,
నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను అలాగుననే నిర్ణయించుకొంటిమి. 34 మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకొంటిమి. 35 మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. 36 మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవచేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. 37 ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి. 38 లేవీయులు ఆ 10వ వంతును తీసుకొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు, 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావలెననియు నిర్ణయించుకొంటిమి. 39 ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అధ్యాయం 11. 1 జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన 9 వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి. 2 యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. 3 యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును సొలొమోను యొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి. 4 మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. 5 మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయస్యయా నివసించెను. 6 యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన 460 7 బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయసేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు. 8 అతని తరువాత గబ్బయి సల్లయి. వీరందరును 920 9 జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనుయా కుమారుడైన యూదా పట్టణము మీద 2వ అధికారి అయ్యుండెను. 10 యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదాయాయు యాకీనును 11 సెరాయా దేవుని మందిరమునకు అధిపతి అయ్యుండెను. ఇతడు మెషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీయాకు పుట్టెను. 12 ఇంటిపని చేసిన వారి సహోదరులు 822 మరియు పితరులైన మల్కీయా పషూరు జకర్యా అంజీ పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయ. 13 పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు 242 మరియు ఇమ్మేరు మెషిల్లేమోతే అహజయ్యను పితరుల వరుసలో అజ్రేలునకు పుట్టిన అమష్షయి. 14 బలవంతులైన వారి బంధువులు 128 వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను, ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. 15 లేవీయులలో ఎవరనగా షెమయ, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు. 16 లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతయ్యును యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములో పైవిచారణ చేయు అధికారము పొందిరి.
17 ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు. తన సహోదరులలో బక్బుక్యాయును ఎదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రిందివారు 18 పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరూ 284. 19 ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును 172. 20 ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైనవారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. 21 నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు. 22 యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పనిమీద అధికారులు 23 వారిని గూర్చిన విధి ఏదనగా, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను. 24 మరియు యూదా దేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజబెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. 25 వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను ఎకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను 26 యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను 27 హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను 28 సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను 29 ఏంగ్రిమ్మోనులోను జొర్యాలోను యర్మూతులోను 30 జానోహలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. 31 గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను 32 అనాతోతులోను నోబులోను అనన్యాలోను 33 హాసోరులోను రామాలోను గిత్తయీములోను 34 హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను 35 లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. 36 మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనీయుల మధ్య భాగములు పొందిరి. అధ్యాయం 12. 1 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ సెరాయా ఇర్మీయా ఎజ్రా 2 అమర్యా మల్లూకు హట్టూషు 3 షెకన్యా రెహూము మెరేమోతు 4 ఇద్దో గిన్నెతోను అబియా 5 మీయామిను మయద్యా బిల్గా 6 షెమయా యోయారీబు యెదాయా 7 సల్లు ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. 8 మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మియేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవ విషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును. 9 మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. 10 యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎలాషీబును కనెను, ఎలాషీబు యోయాదాను కనెను. 11 యోయాదా యోనాతానును కనెను, యోనాతాను యద్దూవను కనెను. 12 యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, సెరాయా ఇంటివారికి మెరాయా, ఇర్మీయా ఇంటివారికి హనన్యా 13 ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను 14 మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు 15 హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కై 16 ఇద్దో ఇంటివారికి జకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము 17 అబియా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టై. 18 బిల్గా ఇంటివారికి షమ్మూయా, షెమయా ఇంటివారికి యెహోనాతాను 19 యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా ఇంటివారికి ఉజ్జీ 20 సల్లై ఇంటివారికి కల్లై ఆమోకు ఇంటివారికి ఏబెరు 21 హిల్కీయా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు. 22 ఎలాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. 23 ఎలాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి.
24 లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మియేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైవ దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. 25 మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. 26 వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధికారి అయిన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రియునగు ఎజ్రా దినములలోను ఆ పని జరుగుచు వచ్చిరి. 27 యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయితాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. 28 అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండియు నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకొని వచ్చిరి. 29 మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండియు గెబ్యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలో నుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకొనియుండిరి. 30 యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి. 31 అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచెను. 32 వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. 33 మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును 34 యూదాయు బెన్యామీనును షెమయాయును ఇర్మీయాయు అనువారు పోయిరి. 35 యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు 36 అతని బంధువులగు షెమయా అజ్రేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. 37 వారికి ఎదురుగా ఉన్న ఊటగుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మము వరకు పోయిరి. 38 స్తోత్రగీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళితిని. ప్రాకారము మీదనున్న సగము మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. 39 మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండియు పాత గుమ్మము అవతల నుండియు మత్స్యపు గుమ్మము అవతల నుండియు హనన్యేలు గోపురము నుండియు మేయా గోపురము నుండియు గొర్రెల గుమ్మము వరకు వెళ్లి బందీగృహపు గుమ్మములో నిలిచిరి. 40 ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచియుంటిమి. 41 యాజకులగు ఎల్యాకీము మయసేయా మిన్యామీను మీకాయా ఎలియోయేనై జకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి. 42 ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయసేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజరులను గాయకులు బిగ్గరగా పాడిరి. 43 మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. 44 ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. 45 మరియు గాయకులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి. 46 పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. 47 జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. అధ్యాయం 13.
ఒకటి ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులుగాని మోయాబీయులుగాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు. 2 వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. 3 కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రజన సమూహమును ఇశ్రాయేలీయులలో నుండి వెలివేసిరి. 4 ఇంతకు ముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎలాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసికొని 5 నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలము నొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసియుండెను. 6 ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తషస్త ఏలుబడియందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని 7 యెరూషలేమునకు వచ్చి ఎలాషీబు దేవుని మందిరములో టోబీయాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని 8 బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబీయా యొక్క సామగ్రియంతయు అవతల పారవేసి గదులన్నీయు శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి. 9 పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని. 10 మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని 11 నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. 12 అటు తరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. 13 నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులుగా నియమించితిని. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టుపని వారికి నియమింపబడెను. 14 నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. 15 ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానావిధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. 16 తూరు దేశస్థులును కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. 17 అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? 18 మీటర్లు పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మనమీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. 19 మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు విశ్రాంతి దినము గడచువరకు వాటిని తీయకూడదనియు నేనాజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని. 20 వర్తకులను నానావిధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బసచేసి కొనగా 21 నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గోడచాటున ఎందుకు బసచేసికొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసిన ఎడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని. అప్పటినుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. 22 అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. 23 ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. 24 వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆయా భాషలు మాటలాడువారుగాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. 25 అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు,
మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి 26 ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా? 27 కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీవంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని. 28 ప్రధాన యాజకుడును ఎలాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానిని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమితిని. 29 నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. 30 ఇలాగున వారు ఏ పరదేశులలోను కలియకుండా వారిని పవిత్రపరచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని. 31 మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.